ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ప్రభువును లోకరక్షకుడును పునరుద్ధానుడైన యేసయ్య నామమును బట్టి చేరి ఉన్న మీకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ వాక్యం వీక్షిస్తున్న మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ పునరుద్ధాన పండుగ ఆశీర్వాదములు ఆ పరిశుద్ధాత్మ దేవుడు చేరి ఉన్న ఈ వాక్యం మీకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ గట్టిగా చెప్పట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ రోజున దేవుని యొక్క వాక్య ధ్యాన నిమిత్తం పరిశుద్ధ గ్రంథము నుండి ఒక మాటను దేవుని యొక్క వాక్యముగా ధ్యానం చేసుకుందాము. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని బాగా చదవగలిగిన వారు ఒకరు ఆగకుండా చదువుకుంటా ముందుకు వెళ్ళండి. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 1-6 వచనాలు. ఎవరు లేదా బాగా చదవగలిగిన వారు చదవమ్మా. వచ్చి సమాజ మందిర వండిన రాయి నిండుట చూచి లోపలికి వెళ్ళరు కానీ ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచినట్టుగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొక్క నిలబడిరి. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు చాలండి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం నేర్చుకుందాం. మమ్ములను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ పునరుద్ధాన పండుగలో ఎంతవరకు పాడిన పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, వాక్య పఠనం ద్వారా నీ నామములకు మహిమ తెచ్చుకున్న యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు. నీ కొద్ది మాటను మేము ధ్యానం చేస్తూ ఉండగా మీ పక్షమున నిలబడి నీ దాసుని శిలువ చోటును మరుగుపరిచి ఏడంతలాత్మ శక్తిని అభిషేకించి బలపరిచి నీ దాసుని నోట నీ మాట వచ్చి మాతో సూటిగా మాట్లాడుచు ఉండగా వినగలుగు చెవి, గ్రహించగల మనసు, లోబడి అనుసరించే మనసయ్యా ప్రతి బిడలైన వారికి అందించి మీరు మహిమను పొందమని యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగంలో దేవుడు మనతో మాట్లాడుచున్న అంశము ఏమైనదంటే, యేసయ్యను ఎక్కడ వెతికితే దొరుకుతాడు అనే అంశం. ఈ రోజున దేవుని యొక్క వాక్యముల నుంచి మనం కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చనిపోయిన తర్వాత ఆయన దేహమును ఒక నికోదేము, అరిమతయి యోసేపు అనేటువంటి వాడు రహస్య శిష్యుడిగా, నీతిమంతుడిగా, దేవుడి యొక్క రాకడి కొరకు ఎదురు చూసేటువంటి వాడిగా అతను ఉన్నాడు. అతడు ఒక అధికారి, ఒక ధనికుడు కలిగినటువంటి వాడు. ఆ రాజ్యంలోనే, ఆ రోమా సామ్రాజ్యంలోనే ఒక అధికారి కలిగినటువంటి వాడు ఎవరంటే అరిమతయి యోసేపు. ఇతడు యేసు ప్రభు వారి యొక్క దేహమును అడగడానికి ఎవరి దగ్గరికి వెళ్ళండి? రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా యేసయ్య దేహమును నాకు అప్పగించు అని రాజుని అడిగినప్పుడు ఆ దేహమును ఎవరికి ఇచ్చాడు అంటే ఆ యొక్క అరిమతయి యోసేపుకి అప్పగించాడు. అప్పగించిన తర్వాత యేసయ్యను 150 సేర్ల సుగంధ ద్రవ్యములు ఆయనకు పూసి ఆయన ఎక్కడికి తీసుకుని వెళ్ళాడంటే తాను తొలిపించుకున్న సమాధి. ఆనాటి కాలంలో ముందుగానే తొలిపించుకునేవారు. ఎందుకంటే ఎక్కడ కూడా అక్కడ రాతి ప్రాంతం అనేది తప్ప మట్టి నేల అక్కడ కూడా కనపడేది కాదు. ఒక సమాధి తవ్వాలి అంటే నెలలు తరబడి పట్టేది. ఎందుకంటే ఒక గుహ కింద తవ్వుకుని దాన్ని అది ఒక సమాధిగా ఒక చక్కని రూపాన్ని దిద్దుకుని సమాధులు ఆనాటి కాలంలో సిద్ధపరుచుకునేవారు.
కనుక ఆ సిద్ధపరిచిన సమాధిలో ఎప్పుడైతే సిద్ధపరచుకున్నాడో అతను చనిపోయిన తర్వాత ఆ సమాధిలో పెట్టేవారు దేవుని పెట్టారా. ఈ అరుణోదయ యోసేపు కూడా తన కొరకు ఒక సమాధిని తొలిపించుకుని ఆ సమాధిని ఎవరికి ఇచ్చివేశాడు తెలుసంటే దేవునికి ఇచ్చివేశాడు. యేసయ్య ఈ లోకంలో పుట్టినప్పుడు ఆయన సొంత ఇంట్లో పుట్టలేదు. ఆయన ఇంట్లో ఎప్పుడు కూడా పడుకోలేదు. ఆయన ఎప్పుడు కూడా ఒలివ కొండ దగ్గరికి వెళ్ళి అక్కడే దేవుడితో సహవాసం చేసి దేవుని యొక్క బలం పొందుకుంటూ తన యొక్క పనిని తనకు అప్పగించిన పని యావత్తు కూడా అతను నెరవేర్చేటువంటి వాడిగా కనపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ నెరవేర్చాడు. అలాగే చివరికి వచ్చేసరికి కూడా సమాధి కూడా ఆయనది. అది కూడా ఎవరిది? ఎరుగుదే. అంటే యేసు ప్రభువు వారు ఈ లోకం ఏది సంపాదించినా అది శాశ్వతమైనది కాదు. దాన్ని మనం పరలోక రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళలేము అనే దానికి సాదృశ్యంగా యేసు ప్రభువు వారు ఆయన ప్రతిదీ కూడా ఎలా ఉన్నాడు, ఇది నాది అనే దాన్ని దేని కూడా చూపించలేదు. కానీ ఒకే ఒక దాన్ని చూపించాడు, దేవుని యొక్క మందిరము. నా మందిరము ప్రార్థన మందిరము అని దేని గురించి మాట్లాడుతున్నాడంటే ఆయన యొక్క మందిరము గురించి మాట్లాడారు. ఈ రోజున క్రైస్తవులే కావచ్చు, సేవకులే కావచ్చు, వారు కోరుకున్నటువంటి ఏదైనా సరే ఎలా ఉండాలో తెలుసు అంటే నాది అనే దాన్ని దేని గురించి మాట్లాడాలో తెలుసు అంటే దేవుని యొక్క మందిరముల గురించి మాట్లాడాలి. మా ఇల్లు చూస్తే ఎలా ఉండదు తెలుసా? ఇందులో మీకు అందరికి కూడా తెలిసి ఎలా ఉంటుంది, అది ప్లాస్టిక్ కూడా ఉండదు, ఎక్కడికక్కడే అది ఎంత శుభ్రం చేసిన పూజలు పట్టడం అంత అలా ఉంటది. కానీ అయితే నా ఇల్లు అంటే ఏంటో తెలుసా? దేవుని యొక్క మందిరము అని ఎప్పుడు కూడా దేని బట్టి ఆనందిస్తాను తెలుసా? ప్రభు యొక్క మందిరమును కూర్చే, దేవుని యొక్క మందిరమును కూర్చే నేను ఎప్పుడు కూడా అలాగే ఆలోచన చేస్తాను. ఇదే నా మందిరము, ఇదే నా ఇల్లు. ఎప్పుడు కూడా దేని గురించి ఆలోచన చేస్తాను తెలుసా అంటే దేవుని యొక్క మందిరముల గురించి ఆలోచన చేస్తాను. ఎందుకో తెలుసా? మనందరికీ కూడా పరలోక రాజ్యమును చేర్చేది ఈ లోకంలో ఏది కాదు, మన ఇల్లు కాదు. మనకు ఉన్నటువంటి ఇంటి దగ్గర నివాసం ఉంచడానికి మంచు నుంచి ఎండ నుంచి కాపాడేటువంటి ఆ ఇల్లు కాదు మన పరలోక రాజ్యము చేర్చేది. ఆత్మ సంబంధమైన దేవుని యొక్క మందిరమే. ఈ మందిరంలో ఆయన చూసినప్పుడు ఆయన కోరుకున్నది ఎప్పుడైతే సరే ఈ లోకంలో ఏది కూడా ఆయన కోరుకోలేదు. దేవుని యొక్క మందిరమే నాదేనా. అయితే ఆ సమాధులు ఆయన పెట్టిన తర్వాత మూడవ రోజు అనగా విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత యేసు ప్రభువు పునరుద్ధానకు ముందు విశ్రాంతి దినము అనగా శనివారం వచ్చేది. అనగా ఆ శనివారము ఆనాటి కాలంలో ఆరాధన చేసేవాడు. యేసు ప్రభువు పునరుద్ధారణై ఆదివారం ఆయన పునరుద్ధారణ లేచాడు కనుక ఇది పునరుద్ధాన దినము. ఇది విశ్రాంతి దినము కాదు, ఇది పునరుద్ధాన దినము. ఈ పునరుద్ధాన దినములో అక్కడ స్త్రీలు, ఒక 9 స్త్రీలు, సొదొమయు, మరియు, మగ్దలేనే మరియు మరొక మరియు, వీరందరూ కలిసి ఒక 9 స్త్రీలు సుగంధ ద్రవ్యములు తీసుకుని ఆదివారము తెల్లవారు చూడగా చీకటి ఉండగానే సమాధుల యొక్కకు వెళ్ళి ఆ సుగంధ ద్రవ్యాలు పూయడానికి చూశారంట. చూసినప్పుడు అక్కడ ఆ సమాధి దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు యేసు ప్రభువు సమాధిని చూసినప్పుడు మూత వేసిన రాయి తొలింపబడి ఉందా చూశారు. చూచినప్పుడు వెంటనే ఇదేంటి రాయి తొలింపబడి ఉంది, మేమేం సుగంధ ద్రవ్యములు తీసుకుని వచ్చాం, ఈ సుగంధ ద్రవ్యములు అక్కడ ఆయన పోతామని చెప్ప ఏం చేస్తారు? సుగంధ ద్రవ్యములు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే పునరుద్ధానానికి సాదృశ్యంగా ఉంది. రెండవది సుగంధ ద్రవ్యములు శరీరమును పాడు చేయకుండా ఉండడానికి సాదృశ్యంగా ఉంది. దేవుని బిడ్డారా, అంటే యేసు ప్రభువు పునరుద్ధాన లేస్తారని ఆ సుగంధ ద్రవ్యములు సమర్పణ చేయడానికి దేనికి పూయడానికంట? సమాధికి పూయడానికి వెళ్ళారంట. వెళ్ళినప్పుడు ఇక చదువుని యొక్క వాక్య భాగంలో చూసినప్పుడు ఎప్పుడైతే వారు వెళ్ళారో వెళ్ళినటువంటి వారితో అక్కడ తొలింపబడి ఉన్నటువంటి రాయి కనపడింది. ఈ నలుగురు కూడా ఆ సమాధిలోకి వెళ్ళారంట. ఒకరేమో తల వైపునేమో ఒక దూత, అలాగే కాలు వైపునేమో ఒక దూత కూర్చుని ఉన్నారు. ఒక్కొక్క సువార్తలో ఒక్కొక్క రీతిగా రాశారు. ఒక సువార్తలు అయితే దేవుని యొక్క దూత ఆ రాయిని పొలించి ఆ రాతి మీద కూర్చుని ఉందని ఒక సువార్తలో రాశాడు. ఒక సువార్తలు అయితే ఏమో లోపల సమాధి లోపల ఆ యొక్క తల భాగమైన ఒకడును అలాగే కాడు భాగంలో ఒక దూత కూర్చుని ఉన్నారు. వారు అడుగుతూ ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి ఈ 9 స్త్రీలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారని తెలుసంటే యేసయ్యని ఆయనను చూసి ఆయనకి సుగంధ ద్రవ్యం పోతామని వచ్చాము కదా అని అడిగినప్పుడు
ఆ దూత చెప్పినటువంటి మాటలు తెలుసా? ఆ మాట చెప్పిన మాటలు తెలుసా? సజీవుడైన వాడిని మీరు మృతులలో ఎందుకు వెతుకుతూ ఉన్నారు? ఆయన ఇక్కడ లేడు. ఎక్కడున్నాడు? అక్కడే జవాబు ఉందండి. మనము జవాబు ప్రశ్న గురించి పరిశుద్ధ గ్రంథం వదిలేసి నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా నీకు ఎక్కడ కూడా జవాబు దొరకదండి. అక్కడ ప్రశ్న అక్కడే ఉంటుంది, జవాబు కూడా అక్కడే ఉంటుంది. ఆయన ఏమన్నా దేవుడు ఏమని చెప్పింది? ఆయన ఇక్కడ లేరు. తర్వాత చదువునే, ఆయన ఇక్కడ లేరు, ఆయన లేచి ఉన్నారు. తర్వాత చదవకుండా మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి ఒక ముక్కు చదివితే ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. మరి ఎక్కడ ఉన్నాడు అన్నాడు? అక్కడ ఆయన గలిలయలో ఉన్నది. అక్కడ జవాబు అక్కడే కనపడుతుంది. ఆయన ఇక్కడ లేడు. సజీవుడైనటువంటి వాడిని మృతులలో మీరు ఎందుకు వెతుకుతూ ఉన్నారు అంటే సమాధుల స్థలములో ఎవరిని ఎతకాలి? శవాలు ఏమైనా దొరుకుతాయేమని ఎవరికైనా శవం కావాలంటే ఎక్కడ వెళ్తారు? సమాధుల దగ్గరికి వెళ్ళి ఎవరైనా కొత్తగా బాధిన సమాధి ఏమైనా ఉందని ఎత్తుక్కుంటారు. అంటే అది ఎక్కడ దొరుకుతుంది? ఒక తాగుబోతుని ఎతకాలంటే ఎక్కడ ఎతకాలి? దేవుడి మందిరంలో దొరుకుతాడు. దొరుకుతాడా? ఎక్కడ దొరుకుతాడు? గాంధీ షాప్ దొరుకుతాడు. అవునా? అట్లాడే ఎక్కడ దొరుకుతాడు? ఒక తాగుబోతుని వెతకాలి అంటే ఆ తాగుబోతుని నువ్వు కనుగొనాలంటే నువ్వు ఎక్కడ వెతకాలి? తాగుడు అనేటువంటి స్థానంలోకి వెళితేనే దొరుకుతాడు. అలాగే ఒక వ్యభిచారి నువ్వు కనుగొనాలంటే వ్యభిచార స్థలం మాత్రమే నువ్వు దొరుకుతాడు. ఒక దొంగతనం చేసేవాడు వాడు చీకటి మాత్రమే దొరుకుతాడు. అంటే వాటిని గురించి ఎక్కడ వెతుకాల్సిన పని లేదు. వాడు చేసే పనేంటో ఆ పనిని బట్టి అక్కడికి వెళ్ళి వెతికితే వాడు తప్పనిసరిగా దొరుకుతాడు. మరి యేసు ప్రభువు వారు ఏమై ఉన్నాడు? ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. దేవుని బిడ్డ, ఆయన సజీవుడు. ఆయన మాట్లాడుతున్నాడు. ఆ దూత చెప్తున్న మాట, సజీవుడైన యేసయ్యను మీరు మృతుల్లో మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఆయన బతికి ఉండగా ఏం చెప్పాడు? మనుషులందరి యొక్క పాపిష్టి యొక్క పాపము కొరకు ఆయన సిలువ వేయబడి ఆయన పునరుద్ధరణ లేస్తాడనే సంగతి మీకు అనేక పర్యాయములు చెప్పలేదా? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? లేచినటువంటి యేసయ్య గలిలయలో ఉన్నాడు అని అంత దూత స్పష్టంగా చెప్తూ ఉంటే ఇక్కడ రెండు గుంపులు కనపడుతూ ఉన్నాయి. ఒకటి మృతుల్లో వెతికేటువంటి గుంపు, రెండవ గుంపు ఎక్కడ పరిశుద్ధమైన స్థానంలో వెతికేటువంటి గుంపు. రెండు గుంపులు ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. మొదటి గుంపు చూసినప్పుడు వారు వెతికేది ఎక్కడంటే అపవిత్రమైన స్థలంలో, అయోగ్యమైన స్థలంలో వెతికేటువంటి వారు ఉన్నారు. అలాగే పరిశుద్ధమైన స్థలాల్లో వెతికేటువంటి వారు ఈ లోకంలో లేకపోలేదు. అయితే యేసు ప్రభువు ఎక్కడ దొరుకుతారంటే ఇక్కడ లేరు అని దూత, ఆనాడు దూత రాసినటువంటి మాట పరిశుద్ధ గ్రంథములో అనేకమైన వేల సంవత్సరాల క్రితమే ఈ వాక్య భాగములో రాయించబడింది. మరి అయినప్పటికీ కూడా సమాధుల్లో లేడు. సజీవుడైన యేసయ్య ఇక్కడ లేడు. ఆయన ఎక్కడున్నాడు? గలిలయలో ఉన్నాడని దేవుడు దూత చెప్పినప్పుడు నీవు ఇక్కడ సమాధుల్లో వెతకవలసిన పని ఏంటి? ఈ రోజున అటువంటి వాళ్ళు అక్కడ దొరుకుతాడా? పరిశుద్ధ గ్రంథంలో పరమగీతముల గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం కొన్ని మాటలు మనం చదువుకుందాం. పరమగీతముల గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం నుండి, నేను ఇప్పుడే లేచెదను, పట్టణంలోకి పోయి నేను అక్కడ వెతికెదను, సంత వీధులలోను రాజవీధులలోను తిరుగుదును, నా ప్రాణప్రియుడు వెతికెదనని అనుకుంటుని నేను వెతికినను అతను నాకు కనబడలేదు. ఎక్కడ వెతికితే కనపడలేదు? పట్టణంలో వెతికారంట, రాజు వీధుల్లో వెతికారంట, సంత వీధుల్లో వెతికారంట. ఎక్కడ వెతికినా ప్రాణప్రియుడు కనపడదు. ఎందుకు కనపడతాడు? ఆయన ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడై ఉన్నాడు. పరిశుద్ధుడైన యేసయ్యను నువ్వు సంత వీధుల్లో వెతికితే దొరకడు. పట్టణాల్లో దొరుకుతాడేమని పట్టణాల్లో వెతికాను. అన్ని వెతికాను కానీ ఎక్కడ నా ప్రాణప్రియుడు నాకు కనపడలేదు.
అని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంటే ఈ రోజున ఎలాగున్నారు క్రైస్తవులు అని మనం ఆలోచన చేస్తే దేవుడు ఉన్న స్థలంలో వెతకడం మానేస్తారు. అంటే దేవుడు ఉన్న స్థలంలో విడిచిపెట్టి దేవుడు వెతకమన్న స్థలాన్ని విడిచిపెట్టి ఏదైతే వెతకూడదు అక్కడ మీరు వెతకూడదు ఇక్కడ ఉండడు అని ఎక్కడైతే యేసయ్య చెప్పాడు అక్కడికి వెళ్ళే వినూతమైన మార్గం. ఎక్కడైతే అలలు ఉంటుందో, ఎక్కడైతే సంతులు ఉంటాయో, ఎక్కడైతే అనేకమైన వస్తువులు ఉంటాయో కొనుక్కోవడానికి బైబిల్ దొరుకుతాయండి, కొనుక్కోవడానికి యేసుప్రభువు ఫోటోలు దొరుకుతాయండి, కొనుక్కోవడానికి వాగ్దానాలు దొరుకుతాయండి. ఎంత సరదాగా ఉంటుంది అనుకుంటున్నారో. అది ఉండదా సంత వీధుల్లోనూ? సంత వీధులు ఏముంటాయి? ఒక రకం ఉండదండి. సంత వీధులు అన్ని రకాలైన వారు ఉంటారు. పట్టణాల్లో చూస్తే ఒక రకమైన మనుషులు ఉంటారు, అన్ని రకాల మనుషులు ఉంటారు. వ్యభిచారులు ఉంటారు, దొంగలు ఉంటారు, దోపిడిదారులు ఉంటారు, మోసగాళ్ళు ఉంటారు, మోసగత్తలు ఉంటారు. వీరందరూ కూడా ఎక్కడుంటారో తెలుసు అంటే పట్టణంలోనే ఉంటారు. చూడడానికి ఎలా కనపడతారో తెలుసా? పట్టణంలో ఉంటే ఎంత అందంగా ఉంటారు, పట్టణంలో ఉంటే ఎంత సుఖముగా ఉంటారా అన్నట్టుగా వారి యొక్క జీవితం జీవిస్తారు. వారి యొక్క ఇంటి దగ్గర రాత్రి ఏడ్చేటువంటి పని ఏంటో తెలుసా? వారు చేసేటువంటి పని ఏంటో తెలుసా? ఏడిపి మనశ్శాంతి ఉండదు, మనశ్శాంతి ఉండదండి, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, వారి జీవితంలో ఆనందమే ఉండదు. ఎందుకో తెలుసా? యేసు ప్రభువు ఎక్కడైతే ఉంటాడో ఆ కుటుంబంలో సంతోషం ఉంటుంది. యేసయ్య ఎవరి జీవితంలో ఉంటాడో, ఎవరి యొక్క హృదయంలో ఉంటాడో వారి యొక్క జీవితంలో ఆనందం ఉంటుంది. మరి నువ్వు ఎక్కడ వెతుకుతావు? మరి ఈ రోజున దేవదూత చెప్పింది ఆయన ఇక్కడ లేడు, ఇక్కడ ఉండడం. ఆయన లేచి ఉన్నాడు. లేచిన యేసయ్య ఆయన వెళ్ళిపోయాడా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ మాట్లాడుతూ చూడు ఒకసారి ఒక మాట చదువుతుందా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతులనైతిని కానీ ఇదిగో యుగములకు నేను సజీవుడనై ఉన్నాను. మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. ఒక మరణం నుంచి నేను మరణమును జయించేవారిగా ఉండాలన్నా, నేను మరణంలోకి వెళ్ళాలన్నా నాకు నేనే నా ప్రాణం పెట్టాను. కానీ నన్ను ఎవరు కూడా చంపలేదు. యేసయ్యను చంపే అధికారి లోకంలో ఎవరికి లేదు. యేసయ్యను బాధించడం ఈ లోకంలో ఎవరికి అధికారం లేదు. తనకి తానే నీ కొరకు నా కొరకు ఆయన బాధించబడ్డాడు. తనకి తానే తన ప్రాణం పెట్టి మన యొక్క ప్రాణం నుంచి విడిపించడానికి తన ప్రాణం పెట్టాడు తప్ప ఆయన ప్రాణం తీసేవారు ఎవరు కూడా లేరు. ఆయన అంటున్నాడు మొదటి వాడును నేనే. ఆయన కన్నా మొదటి వాడు అంటే ఎవరు కూడా లేరు. ఆయనే మొదటి వాడు. ఆయన ద్వారానే సర్వలోకము సృష్టి కలిగి చేయబడింది. ఆయన ద్వారానే ప్రతి మనిషి లోకంలోకి వచ్చాడు. ఆయన ద్వారానే సమస్త జీవరాశులు కూడా కలిగినాయి. ఆయనే మొదటి వాడును. ఎలాగన్న వారు ఎవరన్నా ఉన్నారా ఈ లోకంలో? ఎవరు కూడా లేరు. నేనే మొదటి వాడును, కడపటి వాడును, జీవించువాడును, జీవింపచేయువాడును కూడా. పాతాళము యొక్కయు మరణము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. ఒకడు మరణంలోకి వెళ్ళాలంటే దేవుని ఆజ్ఞ లేకుండా ఎవరు కూడా వెళ్ళడు. ఒకడు మరణం నుంచి తప్పించబడ్డాడు అంటే దేవుని యొక్క అనుమతి లేకుండా అతని యొక్క ప్రాణము కాపాడుకోలేడు. మరి యేసు ప్రభువు ఆయన అంటున్నాడు నేను మొదటి వాడును కనపడు. ఆయన ఎల్లప్పుడూ కూడా జీవిస్తూనే ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడు కూడా జీవిస్తూనే ఉన్నాడు. ఆనాటి కాలం యేసయ్య ఉన్నప్పుడు ఆయన సమాధి దగ్గర ఆయనకి చెప్పాడు. ఇప్పుడు యేసయ్య లేడు కదా, యేసయ్య లేడు కదా. ఇప్పుడు మనం సమాధుల్లో వెతుకుతూ ఉన్నాము దేవుని బిడ్డ. సమాధులు ఏముంటాయి? సమాధులు ఏముంటాయి? అట్లా సమాధులు అంటే చాలా మందికి భయమండి. అవునా? సమాధులు అంటే భయపడ చాలా మంది భయపడతారు. సమాధుల దగ్గర రానికి దెయ్యాలు ఉంటాయి. అవునా? మరి దేవుని యొక్క మందిరంలో దెయ్యాలు. కొంతమంది మందిరానికి వెళ్తే దాంట్లో దెయ్యం పట్టిందట. కొంతమంది మందిరానికి వెళ్తే దెయ్యం పట్టడం ఏంటి? ఇదేమైనా అపవిత్రమైన స్థలమా? మనుషులు కూర్చిపెట్టే స్థలమా? మనుషులు లేవనెత్తే స్థలం ఇది. మనుషులను చనిపోయిన వారు తన పాపముల చేత అతిక్రమముల చేత వారు చనిపోయిన వారిని చచ్చిన వారిని కూడా లేవనెత్తి జీవింపజేసేదే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సన్నిధి. అటువంటి స్థానంలోకి వచ్చినప్పుడు మన యొక్క జీవితంలో మనం జీవనం పొందుకుంటాము తప్ప
మరణాన్ని ఎంత మాత్రం కూడా మనం పొందుకోలేదు. అయితే ఈ స్త్రీలు ఎక్కడ వెళ్ళి వెతుకుతున్నారు తెలుసా? అంటే ఆయన చెప్పాడు, నేను 3వ రోజున పునరుద్ధానం లేస్తానని ఆయన చెప్పాడు. కానీ ఆయన వాక్యములు వారు గ్రహించలేదు. అక్కడ వెతకడానికి గల కారణం తెలుసంటే వారు గ్రహించలేదు, వారు నమ్మలేదు. యేసుప్రభు పునరుద్ధానం లేస్తాడనే సంగతి వారు నమ్మలేదు. మరి ఎవరు నమ్మారు అంటే పరిసయ్యులైనటువంటి వారు, శాస్త్రులైన వారు నమ్మారంట. చదువుదాం ఒకసారి వారు ఏమైనా మాట్లాడుతున్నారు. ఒకసారి మత్తయి రాసిన సువార్త 27వ మాట మనకి పర్టికులర్గా కనపడం. చూడొకసారి 27వ అధ్యాయము 63వ వచనాన్ని, 62, 63. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునకు కూడి వచ్చి, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచినని చెప్పింది మాకు జ్ఞాపకం ఎవరి జ్ఞాపకం ఉందంట? పరిసయ్యులైన వారికి, శాస్త్రులైన వారికి యేసుప్రభు చెప్పిన మాటల మీద నమ్మకం ఉంది. మరి ఎవరికి నమ్మకం లేదు? యేసయ్యను వెంబడించే వారికి, యేసయ్య ఏర్పాటు చేసుకున్న వారికి, దేవుని మేలు పొందుకున్న వారికి దేవుని మాటలే జ్ఞాపకం లేదు. ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో ఉన్న వారికి అంటే దేవుని ఎరగనటువంటి వారు బయట ఉంటారు చూసారా, వాళ్ళు దేవుని మాటలు చెప్తూ ఉంటారు. వాళ్ళు అంటే వాళ్ళు బయట ఉండి దేవుని యొక్క మాటలు వింటారు. మా చర్చలో సురేష్ గారు అనే అతను మన మందిరానికి స్పాన్సర్ చేసిన అతనే. మరి ఎప్పుడు మందిరంలో ఎప్పుడు కూడా మనం చూడలేదు. మరి దేవుడి యొక్క వాక్యం చెప్తారండి అతను. దేవుని మాటలో ఇదిగో మీరు మన వాక్యం చెప్పారు కదా, అదే వాక్యాన్ని మన సంఘంలో అడగండి. రోజు చర్చకు వచ్చిన వాళ్ళు అక్కడ ఉట్టుకోవడదు, పడుకోవడదు. ఎందుకంటే మనం నమ్మితే కదా దేవుని యొక్క వాక్యాన్ని. విని ఆ వాక్యమును ఎవరికి నమ్ముతారో వారు ఎప్పుడైనా సరే వారు మరిచిపోరండి. అవిశ్వాసులు చెప్తూ ఉన్నారు, యేసు నామమును బట్టి స్వస్థత వస్తున్నారు కదా, ప్రార్థన చేయండి అయ్యి మా గురించి. యేసు నామమును బట్టి చనిపోయిన వారు కూడా బ్రతుకుతారంట, జీవమును నేర్పిస్తారంట. ఇదిగో మా గురించి ప్రార్థన చేయండి. ఈ రోజున ఒక సహోదరుడు మనకి కానుక పెట్టి తయారు చేయడానికి ఈ రోజు మనకు కానుక పెట్టేస్తానన్నారు. అయితే ఈ రోజు మనకు కానుక పెట్టి రాలేదు. అయితే అతను పొద్దున్న కనపడితే తెలుసా, అతను అసలు దేవునే ఎరగడండి. అతను బ్రహ్మంగా ఆయన దేవుని ఎరగడు. ఆయన ఒక్క మాట అన్నాడు, ఇదిగో మా కుటుంబంలో చాలా శోధనలు ఉన్నాయండి, ఇదిగో మీ సంఘం అంతా కూడా ప్రార్థన చేస్తే శోధనలు కూడా తొలగిపోతే ప్రార్థన చేయండి అయ్యా. పరిస్థితి వారం ఇదిగో మీకు ప్రార్థించేస్తున్నారు, కానుక పెట్టి మందులు ఉంటుంది అన్నాడు. అయితే అటువంటి వారికి, దేవుని ఎరగేటువంటి వారికి ఉన్న విశ్వాసము, క్రీస్తును ధరించుకున్న వారికి ఎక్కడ ఉందండి ఈ రోజున? ఉండట్లేదు. అక్కడ ఉన్నటువంటి 4 స్త్రీలు, ఆ స్త్రీలకి యేసయ్య చెప్పలేదా? శిష్యులైన వారికి యేసయ్య చెప్పలేదా? మరి చెప్పినప్పుడు ఆయన నేను పునరుద్ధరణ 3వ రోజున నేను లేస్తానన్నాడు. లేచినటువంటి వాడు సమాధులు ఎందుకుంటాడు? సమాధుల్లో ఏముంటాయి? మట్టి ఉంటుంది, పురుగులు ఉంటాయి. అంతకు ముందు 4-5 సంవత్సరాల క్రితం చచ్చిపోయినట్లయితే మట్టిలోనే కలిసిపోతారు. ఇంక వారు మనిషి రూపం కూడా ఉంటుంది. ఈ రోజున 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా ఆ సమాధికి దాన్ని ఏం చేస్తున్నారు తెలుసా? శుభ్రంగా అలికేసుకుంటారు. పొద్దున్న నేను ఒక్కొక్క మనిషి కూలి పని ఎక్కువ చేయించుకున్నారు కొంతమంది. మా ఊళ్ళో ఉన్నారు కొంతమంది, అది ఎక్కడి నుంచో వచ్చారు, నాకు అకస్మాత్తుగా కనపడ్డారు. ఏమో బాగున్నారా అంటే బాగున్నామయ్యా అన్నారు. అయితే మరి ఏంటో ఈ రోజు ఎలా వచ్చారు పని మీద అంటే, లేదండి సమాధి బాగు చేసుకోవాలి కదా. దేవునికి స్తోత్రం అన్నాను. ఏం చేయాలి? అక్కడ ఏముంది? మట్టి పూజ. ఏం చేస్తున్నారు? మట్టిని పురవాలు ఉన్నాయండి పూజలు చేయడానికి. ఇది చేసేది ఎవరు? సేవకులే. దేవుని యొక్క వాక్యమును విడిచిపెట్టి వారి స్థానసమైన బోధన చేసి ఏర్పరచబడిన సంఘాలను కూడా బాగు చేసేటువంటి వారు ఈ రోజున సేవకులయ్యారండి. ఎవరి సమాధి వారు కట్టుకుంటేనే కానీ పునరుద్ధారణ శక్తి పొందుకోలేరా? ఎవరి సమాధిని వారు బాగు చేసుకుంటేనే కానీ ఆ పునరుద్ధారణ శక్తి పొందుకోలేరా? తప్పనిసరిగా పొందుకుంటారండి. యెహెజ్కేలు 37వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. ఎవరు చదవదు కానీ 37వ అధ్యాయంలో యెహెజ్కేలు అడుగుతున్నాడు, పునరుద్ధారం ఎలాగ జరుగుతుంది యేసయ్యా అని. యేసయ్యని అడిగినప్పుడు చూపించాడు, ఇదిగో నిన్ను ఎముకల లోయలోనికి నేను పంపిస్తున్నాను ఏదో అన్నాడు. తీసుకుని ఆత్మతో తీసుకెళ్లి ఎముకల లోయలో కూర్చోబెట్టినప్పుడు అవన్నీ ఎముకలే, ప్రవచించు, ఎముకలారా లేచి నిలబడినాను అన్నాడు.
దేవునికి ఆ స్వరం చేత పిలిచాడు. ఎముకలు ఒకటి ఒకటి గనగన వాడుతూ లేచి నిలబడ్డాయి. ఆ ఎముకలు కన్నిటి కూడా నరాలు కొలువులుగా కన్నాడు. నరాలు కలిగినాయి, మాంసము కొలువులుగా కన్నాడు. కలిగిన తర్వాత చూశాడంట, వాటికి ఊపిరి కలుగులుగా కన్నాడు. జీవవాయు ఊదన్నాడంటే ఊదినప్పుడు వెంటనే అవన్నీ కూడా గనగన లేచి ఆ మహాశబ్దంతో లెక్కింపలేని సంఖ్యము కానీ మహా సైన్యం అయిపోయి వచ్చింది. మరి ఏమొచ్చింది? అక్కడ ఎముకల్లో వేల కొద్ది మనుషులు కలిగారు. ఆ ఎముకలు అక్కడ లేవు. మరి అవన్నిటికీ కూడా ఆ పునరుద్ధరణ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అయితే ఈ రోజున ఒక సమాధి ఉన్న ఆ భూమిలో ఉన్న ఆ శరీరాలన్నిటిని కూడా భూమి అప్పగిస్తుందంట. పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనం కింద చదువుకుందా. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండడం చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడును, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథములు విప్పబడును. ఆ గ్రంథములందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతుల తీర్పు పొందుదురు. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించును. మరణము పాతాళ లోకములో వాటి వశములో ఉన్న మృతులను అప్పగించును. ఏం చేస్తుందంట? సముద్రంలో పడి ఎంతో మంది చచ్చిపోయిన లేదా ఉన్నారా? మరి వారందరూ కూడా బాప్తిసం పొందిన వాళ్ళు ఉన్నారు. వారి సమాధానం ఎక్కడ ఉన్నాయి? గోదావరిలో పడి చచ్చిపోయిన వారు ఉన్నారు. ప్రమాదాల ద్వారా రక్షణ పొందిన వారే గోదావరిలో పడి చచ్చిపోయారు. మరి వారికి సమాధానం ఎక్కడ ఉన్నాయి? మరి భూమి మీద చాలా సమాధులు కట్టబడ్డాయి, కాలం ద్వారా కొట్టుకుని వెళ్ళిపోతా ఉన్నాయి. మన మేనగరంలో ఈ సంవత్సరం పాతిపేట సమాధి వచ్చే సంవత్సరం కనపడుతుంది. అక్కడ కాలం పక్కన కనపడి మరి కొత్త సమాధులు దాని మీదే వచ్చే స్థలంలోనే ఆ సమాధులను కూడా కొట్టుకెళ్ళిపోతున్నాయి. ఈ నీరంతా కూడా పారి సముద్రంలో కలుస్తూ ఉంది. సముద్రము తన మృతులను అప్పగిస్తుందట. యేసు ప్రభువు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు నీవు పెట్టుకున్న సమాధించు కాదు. ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలుసా? సముద్రము తన మృతులను అప్పగిస్తుంది, పాతాళము తన మృతులను అప్పగిస్తుంది, భూమి తన మృతులను అయ్యా ఇరువో ఆ ఎందుకు వచ్చిన వారందరూ కూడా అప్పగిస్తుంది. మహా సైన్యము కోట్లాది దూతల సైన్య సమూహం వలె యేసయ్య ఎదుట మనం ఉంటామండి. అందుకే ఆయన ఎక్కడ కూడా సమాధుల్లో వెతకమని ఎక్కడ కూడా చెప్పలేదు. నువ్వు వెతుకుతూ ఉన్నావంటే దేవుని యొక్క వాక్యం నువ్వు నమ్మట్లేదు. నువ్వు వెతుకుతూ ఉన్నావంటే దేవుని యొక్క మాటలు అతిక్రమించి నువ్వు జీవిస్తూ ఉన్నావు. అందుకే నువ్వేం చేస్తున్నా? సమాధుల్లో వెతికేటువంటి వారిగా ఆ దూత మాట్లాడుతుంది. సజీవుడైన యేసయ్యను మీరు మృతులలో ఎందుకు వెతుకుతూ ఉన్నారు? ఆయన లేచి ఉన్నాడు. ఆయన అక్కడ ఉండడు. మరి ఎక్కడ ఉన్నాడు? గలిలయలో ఉన్నాడు. సమాధానం అక్కడే రాయబడి ఉంది. మనం ఏ పుస్తకాలు కూడా చదవవసరం లేదు. గలిలయ దేనికి సాదృశ్యంగా ఉంది? గలిలయ దేనికి సాదృశ్యంగా ఉంది అంటే దైవ సన్నిధికి సాదృశ్యంగా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 16-17 వచనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 16-17 వచనం. 11 మంది శిష్యులు గలిలయ కొండకు వెళ్ళి వారు ఆయనను చూచి ఆయనకు మృక్కిడి కాని కొందరు సందేహించలేదు. ఏం చేశారంటే శిష్యులైన వారు ఎక్కడికి వెళ్ళారు? గలిలయ కొండకి వెళ్ళారు. గలిలయలోకి వెళ్ళారు. అది కొండ దైవ సన్నిధికి ఆరాధన స్థానానికి సాదృశ్యంగా ఉంది. అక్కడ వెళ్ళి ఏం చేశారు? ఆయనకు మొక్కారు, ఆరాధన చేశారని రాయబడి ఉంది. ఇది ఒలీవల కొండ. అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనంలో మాట కనపడుతుంది. చూడొకసారి. అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనాన్ని. అప్పుడు ఒలీవల వనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళారు. ఎక్కడి నుంచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళారు? ఆ
ఆయన ఎక్కడైతే ఆరోహణమయ్యాడో అదే గలిలయ కొండ, అదే ఒలివల కొండ. ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి ఉంటారో వారిని ఎవరితో పోల్చాడు? ఒలివ మొక్కతో పోల్చాడు. వారికి మరణం ఉండదు. ప్రపంచమంతా కూడా ఆ యొక్క నీటి కాలువల ద్వారా నోవాహు కాలంలో వరద వచ్చి అవందరూ కూడా నశించిపోయారు. కానీ ఒలివ మొక్క మాత్రం నెలకొంది, చిగురిస్తూనే ఉంది. నీళ్ళంతా కూడా ఆరిపోయిన తర్వాత అక్కడ పాములను పంపించి దేని తీసుకురామన్నాడు? ఏదన్నా సూచన తీసుకురామంటే పాము ఏం తీసుకొచ్చింది? ఒలివ రమ్మను ఇరిసి తీసుకువచ్చింది. మొక్కలన్నీ కూడా చచ్చిపోయి దానికి మాత్రము మరణము లేదు. అంటే యేసు ప్రభువారు అంటే నీతిమంతులు దేనితో వచ్చాడు తెలుసా? అంటే నీతిమంతులు ఉన్న స్థలము, దేవుని యొక్క మందిరంలో నివసించేటువంటి స్థలము, దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించేటువంటి వారికి జీవితము ఎవరు తెలుసా? వారికి మరణం అంటూ ఉండదు. ఏ మరణము? శరీర సంబంధమైన మరణం గురించి అక్కడ రాయపడలేదు. ఆత్మ సంబంధమైన రెండవ మరణం, పాతాళమైనటువంటి మరణం నుంచి నువ్వు తప్పించబడాలి అంటే కనుక నువ్వు ఎక్కడ ఉండాలి తెలుసా? అంటే మృతులలో వెతికే వారిగా ఉండడానికి వీలు లేదు. ఎక్కడ వెతకాలి? గలిలయలో వెతకాలి. ఆయన ఇక్కడ లేడు, లేచున్నాడు. లేచిన యేసయ్య ఎక్కడున్నాడు? గలిలయ ప్రాంతంలో. ఈ గలిలయ దైవ సన్నిధి. ఈ దైవ సన్నిధిలో మనం వెతికితేనే అప్పుడు ఆయన మనకు దొరుకుతాడు. దైవ సన్నిధిని విడిచిపెట్టి నువ్వు లోకంలోను, నీ ఇంటిలోను, నువ్వు మంచం మీద అయ్యా నాకు కనపడు ఆయన, అయ్యా నేను ఎంతో బాధలో ఉన్నాను, అయ్యా బాధ విడిపించు. అక్కడ వెతకమన్నాడు నిన్ను. ఎక్కడ వెతకమన్నాడు? గలిలయలో ఆయన ఉన్న స్థలంలోనికి వెళ్ళి వెతకండి. చదువుదాం ఒకసారి కీర్తనతో రాసినటువంటి ఒకసారి ఇదే మాట మనం చూస్తున్నప్పుడు మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ఈమె ఎక్కడ వెతికింది అనేది మనకు అక్కడ పర్టికులర్ గా కనపడుతుంది. చదవండి. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేను మరియకు మొదట కనబడెను. తాను 7 దెయ్యములు పట్టిన మగ్దలేను మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచు ఉండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసినందున తెలియజేసిన కానీ ఆయన బ్రతికి ఉన్నాడని అక్కడ ఉన్నటువంటి మొట్టమొదటి ఎవరికి కనపడ్డాడు యేసు ప్రభువు అంటే 7 దెయ్యములు పట్టిన మగ్దలేను మరియకు కనపడ్డాడు. ఈమె ఎక్కడికి వెళ్ళి వెతికింది? మృతుల్లో వెతికింది. మృతుల్లో వెతికినప్పుడు మృతుల్లో ఆయన దొరకలేదని యేసయ్య, మృతుల్లో ఆయన దొరకలేదు. దొరకకుండా ఆ స్థలంలో నుంచి ఆమె ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? బయటికి వచ్చేసిందంట. బయటకు వచ్చిన అక్కడ దూత ఇందాక మొట్టమొదటిగా ఆ యొక్క ఈ వాక్యం మూలం వచ్చిన మనం చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడుతున్నటువంటి మాట, ఇదిగో మీరు సజీవుడైన మృతుల్లో మీరు ఎందుకు వెతుకుతూ ఉన్నారు? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు, ఆయన గలిలయలో ఉన్నాడన్నప్పుడు ఆ దూతలు చెప్పిన మాట కంట అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా ఏమొచ్చిందో తెలుసంటే భయము కలిగిందంట. భయము కలిగి అక్కడి నుంచి పారిపోయేది అనే మాట అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. స్త్రీలందరూ కూడా 3 స్త్రీలు పారిపోయారు. కానీ ఈ మగ్దలైన మరియ 7 దెయ్యములు పట్టినప్పుడు మరియ మాత్రము ఆమె పారిపోలేదండి. అందుకే ఆ మాట అక్కడ మనం చూడగలుగుతున్నాం. మరొకసారి ఆ మాట చదువు ఒకసారి. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 9వ వచనాన్ని. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేను మరియకు మొదట చూడండి. ఎవరు కనపడ్డాడు? ఇక్కడ 4 స్త్రీలు ఉన్నారు. మరి 4 స్త్రీలకి యేసే కనపడాలి కదా. మరి ఒక్కడికి ఎందుకు కనపడ్డాడు అంటే 3 స్త్రీలు ఏం చేశారు? భయపడిపోయారు. ఈ రోజున సమాజంలోకి తెల్లగట్లేదు. 4 గంటలకి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు వేసి నిలబడ్డాడు అనుకో, మీ అమ్మే కావచ్చు, మీ తల్లే కావచ్చు, మీ తండ్రి కావచ్చు, ఎవరైనా సరే ఇదిగో లేచి కూడా కూర్చోడానికి ఏం చేస్తారు? ఉంటారా? ఒక్కడన్నా మాట్లాడరా? ఉంటారా? సోనత్వం ఉంటావా? శవం వేసి కూర్చొని అనుకోండి. విన్నప్పుడు దాన్ని నలుగుతూ ఉండగా, దాన్ని బాగు చేస్తూ ఉండగా, దాన్ని సోమేస్తూ ఉండగా సమాధి వేసి కూర్చుంది అనుకో, చచ్చిపోయి శవం వేసి కూర్చుంది అనుకుంటావా? అమ్మా నువ్వు లేచిపోయి బతికావా అని అనుకుంటామా? అయ్యో బాబాయ్ భయమని. మరి ఎందుకు చేస్తున్నావు ఆ పని? అక్కడ ఉన్నవాడు 3 కూడా పారిపోయారు. ఆ
దేవదూతను చూసి అక్కడి నుంచి పారిపోయారు. కానీ ఈ మగ్దలేని మరి మాత్రం నేను యేసయ్యను నేను ఎలాగైనా చూడాలి. ఆ దూత ఏం చెప్పింది? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు, గలిలయలో కనుక్కోమన్నాడు. అంటే గలిలయ కొండ, ఒలివల మొక్కలు ఉన్నటువంటి కొండ, ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఆమె వెతుకుతూ ఉందంట దేవుని బిడ్డ. ఆ దూత చెప్పినట్లుగా ఆమె వెతుకుతూ ఉన్నప్పుడు యేసయ్య ఒక మనుషుల వరకు కనపడ్డాడు, ఒక తోట వాళ్ళ వరకు కనపడ్డాడు. ఆయన చూడగానే గబగబ దగ్గరికి వెళ్ళింది. అయ్యా తోటమాలి, అయ్యా తోటమాలి, నా యేసయ్య ఎక్కడున్నాడో నాకు తెలియవచ్చవా అని అడిగింది. అని అడిగినప్పుడు ఆయన స్వరముతో మాట్లాడాడు. మరియా అని పిలవగానే యేసయ్య స్వరమును గ్రహించింది మగ్దలేని మరియా. గ్రహించి అయ్యా అని చెప్పి ఆయన పాదముల పడబోయింది. ఆయన అంటాడు, నేను ఇంకను పరలోకంలోనికి ఆరోహణం అవ్వలేదు, నన్ను తాకొద్దు. మరి యేసయ్య ఆమె ఎక్కడికి అనుకుంది? సమాధిలో యేసయ్య దొరికాడా? మరి దొరకినప్పుడు ఈ రోజు సమాధిలోకి వెళ్ళి వెతకవలసిన దౌర్భాగ్యం ఏంటి? తొప్పలింగా స్నానం చేయడు, ఎవరి ఇంట్లో ఎవరు చచ్చిపోయినట్టుగా. ఏం చేస్తున్నారు? నాకు చాలా మంది బేసిలో వచ్చారు, అందులో పలహారం ఉంది. అందులో ఏమన్నా అందులో బెల్లమును శనగపప్పు బేసిలో పట్టుకున్నారు. ఆ ఇంట్లో ఎంతమంది ఇంట్లో చచ్చిపోయా, ఎవరు చచ్చిపోయామనుకుంటున్నాను నేను. ఎంతగా నేనేం చేస్తాను? వర్షం పలహారం పంచుకుంటూ వస్తున్నాను. అంటే యేసయ్య పాతిపెట్టి వచ్చేసారే మీరు. యేసయ్య తీసుకెళ్ళి సమాజంలో పాతిపెట్టి వస్తున్నారు అంటే నాకు అర్థం కావట్లేదు. కనుక దేవుని బిడ్డలారా, యేసయ్యను మనం పాతిపెట్టడము కాదు, యేసయ్యను గూర్చి నువ్వు లోకంలో ప్రయాణించు. శిష్యులు ఆయన అక్కడ ఉన్నటువంటి స్త్రీలతో చెప్పిన మాటలు కొంచెం అవుతా. యేసయ్య లేచి ఉన్నాడు, మీరు గలిలయలోకి వెళ్ళి అక్కడ వారికి శిష్యులైన వారికి, అందులో ప్రాముఖ్యమైన శిష్యులు అక్కడ ఉన్నాడు పేతురు. అతను నామట్లేదు, అతనికి మరి ముఖ్యంగా చెప్పాను దేవుని బిడ్డ. అది యేసు క్రీస్తు యొక్క సువార్త గ్రామంలో ప్రకటించమంటే ఈ రోజున మనం ఏం చేస్తున్నాం? ఏ మాట అయితే ఎక్కడైతే వెతుకుంటున్నాడో అక్కడ వెతికినటువంటి లక్షణాన్ని మనము కలిగి ఉన్నాము. దేవుని బిడ్డారా, మనము కలిగి ఉన్నాం. అయితే దేవుని ఎక్కడ వెతకాలి అని మనం ఆలోచన చేస్తే కనుక పరిశుద్ధ గ్రంథంలో కీర్తనకారులు రాసినటువంటి మాటలు మనం చూసినప్పుడు 27వ కీర్తనకారుడు రాసినటువంటి 27వ కీర్తన దావీదు మాట్లాడుతున్న మాట చూద్దాం ఒకసారి. 8వ వచనాన్ని, నా సన్నిధిని వెతుకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధిని నేను వెతుకుదును, నా హృదయము నీతో అనెను. దేవుడిని యెహోవా ఎక్కడ వెతకమని చెప్పారు? గలిలయలో వెతకమన్నాడు. అంటే దేవునికి సన్నిధిలో వెతకమన్నాడు. అవునా? ఇప్పుడు మీకు అర్థమైన వాక్యం. గలిలయ అంటే ఏంటి? దేవునికి సన్నిధిలో వెతకాలి. దేవునికి సన్నిధిలోనికి వచ్చి నువ్వు ప్రార్థన చేయి. అయ్యా నేను నీకు మొరపడుతున్నా, నాకు సహాయం. అబ్బాయి నేను ఇంటికాడ ప్రార్థన చేసుకున్నానండి, ప్రార్థన కాకుండా ఏంటంటే ప్రార్థనకి వెళ్ళాలండి. చాలా అతి తెలివితేట ఉన్నటువంటి క్రైస్తవులు ఈ లోకంలో లేకపోవాలండి, అటువంటి వాళ్ళు ఉన్నారు. మరి దావీదు మన అందరికంటే తెలివైనడు, మనందరికంటే తెలివైనడు. అయినప్పుడు ఈ దావీదు కాదు, నవ్వుకున్నాడు దావీదు. ఆయన ఆ దావీదు అందరికంటే తెలివైనడు. ఆయన ఏమంటున్నాడు? నా సన్నిధిని వెతకమని నువ్వు నాతో చెప్పింది కదా అన్నారండి. అన్నారా? మాట్లాడరా? మరి ఒకసారి చదువు మాట్లాడే. నా సన్నిధిని వెతుకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధిని నేను వెతికేదను. దావీదు పెంటలంతా వెతకలేదు, సమాధుల తోటలో వెతకలేదు, అపవిత్రమైన స్థలాల్లో వెతకలేదు. మరి ఎక్కడ వెతికాడు? ఈ సన్నిధిని. అంటే దేవా నువ్వు చెప్పావు, నా సన్నిధిని నువ్వు వెతుకు, నేను నీకు కనపడతాను, నీకు ఉత్తరం ఇస్తాను కనుక నీ సన్నిధిలోనికి నేను వచ్చి నేను వెతుకుతానని అతడు దేవునికి సన్నిధిలోనికి రావడానికి ఆకలి దప్పిని కలిగినటువంటి వాడిగా, తుప్పి నీటి వాగులు కొరకు ఆశపడినట్లుగా, దేవా నీ సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదిరా, ఎప్పుడు నీతో సహవాసం చేసేదిరా, ఎప్పుడు నీతో నేను మొరపెట్టుదురా, నీ మాటలను వినుదురా, ఎటువంటి ఆశ కలిగి ఉండవచ్చు. అప్పుడు నేను నీతో కలిసి సంతోషించేదాను. మరి నువ్వు దేవుని యొక్క సన్నిధిలో లేకుండా లోపల వెతుకుతూ అయ్యా నన్ను నేను ఇది కలిగి ఉన్నాను కానీ నాకు సంతోషంగా ఉండట్లేదండి, నేను ఇది కలిగి ఉన్నాను కానీ నీకు మాట్లాడుతున్నాను కానీ అయ్యా నువ్వు నాకు ప్రత్యుత్తరం ఇవ్వట్లేదండి అనేటువంటి దౌర్భాగ్య స్థితి మనం కలిగి ఉండాలి.
అటువంటి దౌర్భాగ్య స్థితి మనం కలిగి ఉండడానికి వీల్లేదు. అందుకే ఈ రోజున నువ్వు ఆడ వెతుకుతున్నావేమో, ఎక్కడ వెతకాలో తెలియకుండా, ఎక్కడ దేవుని కలుసుకోవాలో తెలియకుండా, ఎక్కడ మొరపెట్టాలో తెలియకుండా ఒకవేళ యేసయ్యను వెతుకుతున్నావేమో. అందుకే ఈ ఉదయ కాలంలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన పునరుద్ధరణ యేసయ్య ఈ రోజున నీతోనూ నాతోనూ కూడా మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. సజీవుడైన వారిని ఎందుకు మృతుల్లో వెతుకుతూ ఉన్నారు? సజీవుడైనటువంటి వాడిని ఎందుకు మృతుల్లో వెతుకుతూ? ఆయన లేచి ఉన్నాడు. లేచిన యేసయ్య ఆయన పరలోకంలోకి వెళ్ళిపోయాడు అనుకుంటున్నారేమో. ఆయన పరలోకంలోకి వెళ్ళిపోయాడని అనుకుంటున్నారేమో. దేవుని పెట్టారా? ఆయన అంటాడు, నేను మృతుడనైతిని కానీ ఎల్లప్పుడూ జీవించేవాడును, ఎల్లప్పుడు మీ మధ్యలో ఉన్నటువంటి వాడును. ఆయన ఇప్పుడు మన మధ్యలోనే ఉన్నాడు. ఇది ఎవరిదో తెలుసా? దేవుని యొక్క ఇల్లు. ఆ ఇంటిలోకి వచ్చిన మనం ఏ బాధతో వచ్చినా, ఏ వ్యాధులతో వచ్చినా, ఏ సాధులతో వచ్చినా ఆయన మనం చూస్తాడండి. మన బాధ నుంచి విడిపించడానికి, మన శ్రమ నుంచి విడిపించడానికి, మన దుఃఖమును తుడిచివేసి మనకి ఆనందాన్ని కలిగించడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. మరి ఆయన ఉన్న స్థలంలో వెతికితే మనం దొరుకుతాడు. తాగుబోతుడు వెతకడానికి నువ్వు ఎక్కడ ఇంటి దగ్గర ఉండి ఆ తాగుబోతుడు బాగున్నాను, ఆడితో కలిసి పెళ్లికి వెళ్దాం అనుకున్నాను, ఆడ ఇంకా ఊడి సంతలేదు, ఆ సచ్చిలో తిట్టుకుంటాడు, రాడు, వస్తాడు, అక్కడే తాగా దొరికితే అక్కడే ఉంటాడు. ఉంటాడు అట్లా. మరి పరిశుద్ధులు చేసే ఎక్కడ ఉంటాడు? ఆయన పరిశుద్ధుడు. ఇప్పుడు నేను ఉన్నాను, ఎక్కడ దొరుకుతాను? నేను ఎక్కడ దొరికితే ఇంట్లో దొరుకుతాను, లేకపోతే ఎక్కడ దొరుకుతాను? మందులో దొరుకుతాను. దాన్ని సంఘటన దగ్గర వెళ్తా ఉంటాను. ఎంత ఇంకా వేరే చోట నేను వెళ్ళనండి. అంతేగా నేను బ్రాంతి షాప్ దగ్గర కూర్చున్నాను, నాకు కావాలని వెతకేవారు ఎక్కడ వెతకాలి? బ్రాంతి షాప్ అంటే తిరిగితే నేను దొరుకుతానా? కొట్లాంటి తిరిగితే నేను దొరుకుతానా? వీధిలాంటి తిరిగితే దొరుకుతానా? నేను తాడిపడి వచ్చాను కానీ అన్ని గురించి అంత ఊరంతా తిరిగానండి. నాకు కనపడలేదండి. ఎక్కడ కనపడతా? నేను వీధిలాంటి తిరిగేవాడినా? ఎక్కడ ఉంటాను నేను? దేవుడి యొక్క సన్నిధిలో మాత్రమే ఉంటాను. అలాగే ఒక గుర్తింపు ఉంటుంది. ఆదివారం వచ్చిందంటే నువ్వు ఎక్కడ ఉండాలి? అట్లాగే ఎక్కడ ఉండాలి? నువ్వు ఎక్కడ కనపడాలి? వీధిలో కనపడడానికి వీల్లేదు, పొలాలంటే కనపడడానికి వీల్లేదు, ఉద్యోగులు కనపడడానికి వీల్లేదు, వీధులు కాలేజీ తిరగడానికి వీల్లేదు, ఫంక్షన్ అంటే కనపడడానికి వీల్లేదు. నువ్వు ఎక్కడ ఉండాలి? నువ్వు పరిశుద్ధుడు కాదా? క్రీస్తు యొక్క రక్తం చేత కలవడలేదా? క్రీస్తు నువ్వు ధరించుకోలేదా? నువ్వు ఎక్కడ కనపడుతున్నావు ఈ రోజున? యేసయ్య ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇదిగో నేను నా సన్నిధిలో నన్ను వెతికితే నేను దొరుకుతానన్నాడు. అందుకే దావీదు యేసయ్యను వెతికేవాడిగా ఉన్నాడు. అందుకే అతని యొక్క జీవితంలో ఎల్లప్పుడూ మహారాజే, మహారాజు గారిని చనిపోయాడు తప్ప ఏమీ లేనటువంటి వాడు సౌలు వలె దిగజారిపోయి రాజరికాన్ని పోగొట్టుకుని దౌర్భాగ్యం స్థితి కలిగి జీవించలేదు. ఎలా జీవించాడు తెలుసా? దేవుని యొక్క సన్నిధి అనుభవాన్ని అతను కలిగి ఉన్నాడు. ఈ రోజు నువ్వు దేన్ని కలిగి ఉన్నా? ఎక్కడ వెతుకుతున్నా? యేసయ్యను సమాధులతో వెతుకుతూ ఉన్నావా? గ్రామంలో వెతుకుతూ ఉన్నావా? పట్టణాల్లో వెతుకుతూ ఉన్నావా? ఆలోచన చేయి. ఎక్కడ వెతకాలి? యేసయ్య ఉండే స్థలము దేవుని యొక్క పరిశుద్ధమైన మందిరము, ఆయన సన్నిధి. ఆయన అక్కడ వెతకండి. దేవదూత చెప్పిన మాట చెప్పిన ఎవరు చేశారంటే నలుగురు స్త్రీల్లో ఒకరే చేశారు. ఒకరే చేశారా? నలుగురు చేశారు. నలుగురు స్త్రీలు అని ఒక చోట ఉంది, కొందరు స్త్రీలు అని ఒక చోట ఉంది. అందులో యేసయ్యను మొట్టమొదటి చూసింది ఎవరు? 7 దెయ్యముల చేత విడిపించబడిన మగ్దలేన మరియ. మరి మిగిలిన స్త్రీలు అన్నప్పుడు భాగవతం ఏంటి? వీళ్ళు ఏం చేశారు? గలిలయ అనేటువంటి మాటను అది వెతికితే ఎక్కడ వెతుకుతారు? సమాధుల్లోనే వెతుకుతారు, లేకపోతే ఇంటికి వెళ్తుంటారు. అది పనేది. కొంతమంది ఉంటారు, కొంతమంది భక్తులు, వాళ్ళు ఏం చేస్తారు? ఎందుకు బొమ్మ పెట్టమంటారు, లేకపోతే ఇంటి దగ్గర గాలి వాళ్ళు ప్రాంతానికి వెళ్ళాలి, దేవుడి యొక్క మందిరికి వెళ్ళాలి, గొడవే కూడా నాకే. యేసయ్యను వెతకవలసిన స్థానంలో వెతికితేనే ఆయన దొరుకుతుంది. మనం ఒక నాణ్యాన్ని చర్చిలో పడేసుకుని ఇంటికి వెళ్ళి ఆ నాణ్యాన్ని వెతుకుని దొరుకుతుంది, దొరకదు కదా. అది ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి వెతికితేనే మనకు దొరుకుతుంది. నీళ్లు చెరువులో ఉన్నాయని చెప్పి నీరా నా ఎంతకు వచ్చి నా దత్తుని తీర్చండి, అది తీరుస్తుందా? అక్కడే ఏం చేయాలి? మనము ఆ నీటి కొరకు చెరువు దగ్గరికి వెళ్ళాలి.
ఓ సాగుతుంది చెరువు మీద పంపించి నేను సాగుతుంది నీకు చెప్పలేక అలాగే దేవుడి మీద కోపించుకుని ఎండబెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడి మీద కోపగించుకుంటే మన జీవితాలు ఎండిపోతాయండి. చెరువు ఎప్పుడూ సమృద్ధిగా ఉంటుంది, నేను ఆడతానే ఉంటుంది, తల అనేకులు దప్పుడికి ఇచ్చేదిగానే కనపడుతూ ఉంటుంది. నీవు ఎండబెట్టుకుని అడవులు వచ్చేవారు తప్ప ఇంకొకరు వచ్చి దప్పుడికి తెచ్చుకునేటువంటి లక్షణం ఉంది చెరువుది. మరి ఆయన ఉన్నటువంటి స్థలాన్ని వెతకకుండా నువ్వు లోకంలో వెతికి 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 నీ దప్పుగా తీర్చుకోకుండా నువ్వేం చేస్తున్నావు తెలుసా అంటే నీకు నీవే నష్టాన్ని జాగ్రత్త. అందుకే ఈ రోజు యేసు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, జాగ్రత్త. దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి నాకు సమాధానం కావాలి. ఎక్కడ దొరుకుతుంది సమాధానం? ఏమని మాట్లాడుతున్నాడు? నీవు నా సన్నిధిని వెతకమని చెప్పావు కానీ నేను వెతికి తిని అని ఏమని రాశాడు అక్కడ? చదువు కింద కూడా లేదు. నీ ముఖమున నాకు దాచకము, నీ ముఖం నా హృదయము నీతో అనెను. నా హృదయము నీతో నేను నీ ముఖమును వచ్చిన మళ్ళీ వచ్చి ఎందులో వచ్చిన నా సన్నిధిని వెతుకుడని నీవు నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధిని వెతికదనా నేను నా హృదయము నీతో అని. చూడండి, దావీదు హృదయం ఎలాగంది? దావీదు హృదయం చెప్తుందంట. దావీదు హృదయం ఎవరితో మాట్లాడుతుంది? దేవుడితో మాట్లాడుకుంటుంది. అయ్యా ఇవి నా సన్నిధిని వెతకమన్నావు కదా, నేను నీ సన్నిధిని వెతుకుతుందని దావీదు తన హృదయంతో మాట్లాడుకుని దేవుడి యొక్క సన్నిధిలో యేసయ్యను వెతుకుతూ ఉన్నాడు. అందుకే అతని యొక్క జీవితంలో ఓటమి అనలేదు, అతని యొక్క జీవితంలో ఓటమి లేదు, కరువు అనలేదు, ఇబ్బంది లేదు, శోధన లేదు. ఈ రోజున క్రీస్తుని కలిగిన జీవితము శ్రమల పాలు కాదు. ఆయన సన్నిధిలో నిత్యము వెతికినటువంటి వారిగా ఉండాలి. నా సన్నిధిని నిత్య సుఖములు కలవు, నా సన్నిధిని ఘనత ప్రభావములు కీర్తి కలవు. ఎవరైతే నా సన్నిధి అనుభవాన్ని కలిగి ఉంటారో వారికి నేను ఘనత ఇస్తాను. నా సన్నిధిని ఎవరైతే అనుభవాన్ని కలిగి ఉంటారో వారికి సంపూర్ణమైన సంతోషం నేను ఇస్తాను, సమాధానం ఇస్తానని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంటే మనం దేవునికి సన్నిధిలో వెతుకుతూ ఉన్నావా? లోకంలో వెతుకుతూ ఉన్నావా? పొలాలంటే వెతుకుతూ ఉన్నావా? వీధులంటే వెతుకుతూ ఉన్నావా? పక్షులంటే వెతుకుతూ ఉన్నావా? యేసయ్యను పక్షులకు వెళ్ళాను కానీ ఒక మూలకి నేను ప్రార్థన చేసుకుంటున్నా ఉన్నాను. నేను పాస్టర్ గారు ఏ మాట చెప్తే వినేవాడు కదా, వేరు చెప్పినా కానీ ఆయన అలా వినేవాడు కాదు, ఆయన వినేవాడు కాదు. నీ అంతరంగాన్ని చూస్తాడు. నువ్వు ఏ స్థలంలోకి వెళ్ళి నీ నడక, నీ పడక, నీ ఆలోచన, నీ క్రియలు, నీ మాటలు అన్ని ఆయనకి తెలుసు. నువ్వు పాస్టర్ గారికి అబద్ధం చెప్తూ వల్ల ఉపయోగం ఏమీ లేదు. యేసయ్య చూస్తాడు, యేసయ్య నీకు ఆనందం ఇచ్చేవాడు, యేసయ్య నిన్ను దీవించేవాడు, యేసయ్య నీకు వీక్షకుడు కలిగించే యేసయ్య. అది ఎక్కడ దొరుకుతుందంటే వెతకవలసిన స్థలములో వెతకాలి. నేను కోరుకున్న స్థలము నీవు మొదలుపెట్టినప్పుడు నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. మనటువంటి దైవ సన్నిధిని కోల్పోయి ఒక జీవిస్తున్నాడు. ఈ పునరుద్ధరణ దినం ముందు ఆయన చెబుతున్న మాట, ఎక్కడ వెతికితే ఆయన దొరుకుతాడంటే లోకమని ఎక్కడ వెతికిన దొరకదు. కానీ ఆయన ఇల్లైన దైవ సన్నిధిలో, ఆయన ఆరాధించే స్థానంలో, ఆయన పూజించే స్థానంలో, ఆయన గణపరిచే స్థానంలో ఆయన వెతికితే తప్పనిసరిగా ఆయన మనం కనుగొంటాం. కొద్ది కాలము నీకు మరుగై ఉండొచ్చు. అక్కడ బంధులైన మరియకు ఆయన చూడగల తోటమాలి అయిపోతుంది. ఒకవేళ నీ దైవజనుడు ఒక తోటమాలి అంటే ఒక సంఘానికి కాదు కాపరిగాని కనపడవచ్చు. కానీ నీవు దీక్షగా ఆయన వైపే చూస్తూ ఉన్నప్పుడు నీకు కొద్ది కాలానికి దేవుని యొక్క స్వరూపాన్ని నువ్వు గ్రహించే మనసు నీకు అనుకుంటుంది. ఎనగొరకూడదు. ఒక వారం వచ్చి 3 వారాలు పోయిన తర్వాత వచ్చామనుకోండి మన మందిరానికి, పాస్టర్ గారు ఎలా కనపడతాడు? పాస్టర్ గారు ఆయన కనపడతాడు. ఆయన దేవుని యొక్క తోట కాల్చుకుని సని కాపరి గారు కనపడతాడు. ప్రతి వారము ప్రతిసారి దేవుని యొక్క వాక్యంలో నువ్వు బలపడుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యంలో దేవుడితో నువ్వు సహవాసం చేస్తూ ఉన్నప్పుడు దైవజనుడు ఎలా కనపడతాడు తెలుసా? అయ్యో, దైవజనుడు అంటే దేవునికి మానవుడికి మంచి వ్యక్తి. ఆయన మనం ఏమీ అనకూడదు, ఆయన గురించి మనం ఎంతగా ఉచ్చరించకూడదు అని మనం ఏం చేస్తాం? అప్పుడు దైవ సేవకుడు అంటే అప్పుడు భయం కలుగుతుంది, గౌరవం కలుగుతుంది నీకు.
లేకపోతే నీకు గౌరవం ఉండదు. పాస్టర్ గారు అన్న భక్తి ఉండదు. పాస్టర్ గారు కనపడితే పాస్టర్ గారు లేకపోతే అన్నట్టు. అంటే నువ్వు దేవుడితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఎల్లప్పుడూ కూడా దైవ శరీరంలో నీకు ఎవరి రూపం కనపడుతుంది తెలుసు అంటే దేవుని యొక్క స్వారూప్యం కనపడుతుంది. ఆమె తోటలోకి వెళ్ళి వెతుకుతూ ఉందంట. సమాజంలో వెతికింది దొరకలేదు. ఆ దూతలు చెప్పినట్లుగా ఆమె ఎక్కడ వెతుకుతుందో తెలుసా? ఎక్కడ? ఆ గలిలయ ప్రాంతంలో ఒలీవ తోటలో ఆమె వెతుకుతుంది. వెతికింది, మరి కనుకుందా లేదా? మరి ఈ రోజున ఆ దూతలు ఎవరి కాదు, దేవుని యొక్క సేవకులే. దేవుని యొక్క సేవకులు చెప్పినట్లుగా దైవ సన్నిధిలో నీవు కూడా వెతికితే కనుక యేసయ్యను కనుగొంటా. ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదం చూస్తావు, ఆయన ఇచ్చినటువంటి ప్రతిఫలం చూస్తావు, ఆయన ఇచ్చినటువంటి స్వస్థతను చూస్తావు, ఆయన ఇచ్చేటువంటి సమాధానాన్ని, సంతోషాన్ని తప్పనిసరిగా నువ్వు చూస్తావు. ముగ్గురు స్త్రీలు ఆ దూతల యొక్క మాటలు నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోయి వారి దగ్గర కూర్చున్నారు. కానీ ఈ స్త్రీ ఏం చేసింది? దూతల మాట విని ఆ మాట చెప్పున ఆ గలిలయ కొండ మీద ఆ తోటలో వెతికింది. ఆ తోట దేవునితో సహవాసం చేసేటువంటి తోట. అందుకే ఏదేను తోట అనేటువంటి దాంట్లో యేసు ప్రభు వారు ఎవరు పెట్టారు అంటే ఆ ధాపు ఎవరు పెట్టినప్పుడు వారితో దేవుని యెహోవా సహవాసం చేసేటువంటి వారిగా ఉన్నారు. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నీవు నివసిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాటలతో నువ్వు ఆనందిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు, ఆనాడు ఆదామవ్వ ఎల్లప్పుడూ సంతోషకరమైన జీవితం పొందుకున్నారు. అటువంటి సంతోషకరమైన జీవితం నీవు కూడా పొందుకుంటావు. అంతేకాని తోటను విడిచి దైవ సన్నిధిని విడిచిపెట్టి నీకు ఇష్టం వచ్చినట్లుగా నీవు జీవిస్తే అది ఎంత మాత్రం కూడా నీకు ఆశీర్వాదం కాదు. తోటలో ఒక మొక్క ఉండదు. తోట ఎన్ని మొక్కలు ఉంటాయి? తోట ఏమంటారు? అనేక మొక్కల కలయికను తోట అంటూ ఉంటాం. ఒక మొక్క ఉన్న చోటని ఏమంటారు? దాన్ని తోట ఎవరని అంటారా? మా ఇంటి దగ్గర మామిడి చెట్టు ఉందండి, మా ఇంటి దగ్గర మామిడి తోట ఉందని అంటావా? అట్లాగే ఏమంటావు? మామిడి చెట్టు ఉందంట. చెట్టు మీద తోటకి ఆయన దొరికింది ఎక్కడ దొరికిందంటే తోటలో మాత్రమే దొరుకుతాడు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు అది నీకు ఫలవర్గం కాదు. కనుక దేవుని బిడ్డారా, అందుకే ఈ రోజున నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఎంతవరకు యేసయ్యను అపవిత్రమైన స్థలాల్లో, అయోగ్యమైన స్థలాల్లో వెతకవేమో, ఈ వాక్యం విన్న తర్వాతైనా దేవుని యొక్క సన్నిధిలో వెతకడం నేర్చుకుంది. ఆయన సన్నిధిలో దావీదు వెతికాడు. అతని యొక్క జీవితంలో ఏ లోటు లేకుండా సమృద్ధికరమైన జీవితం అతను పొందుకున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ వెతకండి, ఆయనతో సహవాసం చేయండి, ఆయన మాటలతో బలపడండి. ఆయన మాటలతో ఆనందకరమైన, సంతోషకరమైన, సమృద్ధికరమైన జీవితంలో దావీదు ఎలాగైతే పొందుకున్నాడో అటువంటి జీవితం నీకు కావాలి అంటే వెతకవలసిన స్థలంలో, యేసయ్య ఉండేటువంటి స్థలంలో నీవు వెతికితే తప్పనిసరిగా నేను పొందుకుంటాను, ఆయన యొక్క ఆనందించగలుగుతాం. అందుకే యేసు ప్రభువు నీ కొరకు నా కొరకు లోపలికి వచ్చి ఆయన గాయపరచబడి ఆయన శ్రమలు పొంది ఆయన మన మీద ఉన్నటువంటి శ్రమను కాస్త ఆయన తీసివేసి ఆయన సంతోషకరమైన జీవితంలో, సమాధానకరమైన జీవితంలో మనకు అందించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ రోజున యేసయ్య పునరుద్ధరణని ఆయన లేచాడని ఆనాడు ఆయన వెంబడించిన వారు నమ్మలేదు. కానీ ఆయన కుట్రలు చేసిన వారు నమ్మరు. కుట్రలు చేసిన వారు నమ్మి ఆ వంచకుడు బతికి ఉండగా ఆయన ఏమన్నాడు? 3వ రోజు నేను వేస్తానన్నాడు. ఇదిగో ఆయన మాట మాకు జ్ఞాపకం ఉందని వారు చెప్తూ ఉన్నారు. ఈ రోజున దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిన మీరు ఇదిగో దేవుని యొక్క వాక్యం విన్నా ఆ మాటలను మేము నమ్మం అనే నమ్మిక మనం కలిగి ఉన్నాం. అంతేకాని విడిచిపెట్టినటువంటి చూపు మనం కలిగి ఉంటే కనుక ఎంత మాత్రం కూడా దేవుడు నుండి ఆశీర్వాదం మనం స్వతంత్రించుకోలేము, ఆయనలో ఆనందించలేము, ఆయనలో వర్ధలింపు జీవితం మనకి ఒకటి. అందుకే దావీదు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాడు. ఎక్కడమన్న స్థలంలోనే అతను వెతికాడు కనుక దేవాది దేవుణ్ణి కనుగొన్నాడు, ఆయన సమాధానాన్ని పొందుకున్నాడు. ఆ ప్రాంతం అక్కడ అడిగిందాల కూడా దేవుని అతను పొందుకుంటేనే ఉన్నాడు. దానికి కారణం నువ్వు వెతకమన్న స్థానంలో నేను వెతికాను కనుక నా ఆత్మతో నా హృదయంతో నేను తీర్మానం చేసుకుని నీ సన్నిధిలో వెతుకుతానని తీర్మానం చేసుకున్నాడు. ఈ రోజున ఎంతవరకు ఒకవేళ నువ్వు లోకంలో వెతికే ఆలోచన, లోకంలో తిరిగేటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉంటే ఈ వాక్యం విన్న తర్వాత అయినా సరే ఒక తీర్మానంతో మీ గృహాలయానికి వెళ్ళండి. అయ్యా ఇదిగో నీ సన్నిధిలో వెతికితే నువ్వు ఉత్తరం ఇస్తానన్నా నీ సన్నిధిలో వెతుకుతామయ్యా.
ఇది మొదలుకొని నీతో మేము సహవాసం చేస్తామయ్యా, నీ మాటలు చెప్పి మేము జీవిస్తామని అందరికీ తీర్మానం చేసుకుంటారు. అటువంటి వారందరికీ కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పునరుద్ధాన శక్తి, ఆయన పునరుద్ధాన ఆశీర్వాదములు చేత నింపి ప్రతి హృదయంలో, ప్రతి కుటుంబంలో, ప్రతి వారి యొక్క జీవితంలో ఉన్న కలతలు తొలగించి సంతోషకరమైన జీవితంలో ప్రసాదించి ఆయనే మహిమ పొందును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు. నీ విలువైన మాటలు చేత ఎంతవరకు మా అందరితో మాట్లాడావు అయ్యా. నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. సజీవుడైనటువంటి వాడిని ఋతువులో మీరు ఎందుకు వెతుకుతూ ఉన్నారు? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. ఆయన గలిలయలో మీరు కనుగొంటారని మాట్లాడు. నీ విలువైన మాట ద్వారా ఈ రోజున మా అందరితో మాట్లాడావు. ఈ గలిలయ పచ్చని ఒలివ చెట్లకు పచ్చని ఆశీర్వాదము కలిగించేటువంటి జీవితం మనకు సాదృశ్యంగా ఉంది. దైవ సన్నిధికి సాదృశ్యంగా ఉంది. అక్కడ వెతికితే మేము మిమ్మల్ని కనుగొంటామని ఆనాడు దావీదును వెతకమన్న స్థలంలో వెతికి నిన్ను కనుగొని తన ప్రార్థనకు ప్రతిఫలం పొందుకున్నట్లుగా చేరువన నీ బిడ్డలందరూ, ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డలైన వారు అపవిత్రమైన స్థలాల్లో నిన్ను వెతకక, మృతులు ఉన్న స్థలంలో నిన్ను వెతకక, అయోగ్యమైన స్థలంలో వెతకక, కప్పు కొట్టే స్థలంలో నిన్ను వెతకక, పరిశుద్ధమైన స్థలంలో నిన్ను వెతికి పరిశుద్ధుడును 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 అని దేవదూతలతో కొనియాడబడుచున్న నీ పరిశుద్ధ స్థలంలో నిన్ను వెతికి నిన్ను కనుగొని ప్రతి విధమైన ప్రార్థనకు ప్రతిఫలం పొందుకుంటూ నిరంతరముని యందు ఆనందించే గొప్ప వాక్యము చేరి ఉన్న ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డలో అందించి మీరు మహిమను పొందమని లోక రక్షకుడును పునరుద్ధారుడై ఉన్న యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమేన్. మీకు అందరికీ మరొకసారి పునరుద్ధాన పండుగ దీవెన ఆశీర్వాదం సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి.